హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ టైం నేను ఇది ఎగ్ దోశ గురించి చెప్పాను కదా. ఈరోజు ఇడ్లీ గురించి చెప్పబోతున్నాను. ఇడ్లీ ఎలా వేసుకోవాలంటే మీరు ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను 4 ఇడ్లీలు వేసుకుంటున్నాను కాబట్టి 4 సర్కిల్స్లోనూ వేసుకుంటున్నాను. ఇది చిన్నదైందని చెప్పి దాంట్లో ఇంకొంచెం వేసుకున్నాను. మీకు ఏదైనా కానీ చిన్నదైనట్టు అనిపిస్తే దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మా ఇడ్లీ పిండి ఎలా ఉందో చూపించబోతున్నాను. కొంచెం ఇలా ఉందన్నమాట. దాని లోపల ఇప్పుడు ఈ రేకు పెట్టుకోవాలి. రేకు పెట్టుకొని ముందు మనం నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను 4 ఇడ్లీలు వేసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు అనేది పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇడ్లీ రేకు అనేది ఇంకా మీకు తెలిసిందే, ఇంకా దీని లోపల పెట్టేసుకోవాలి అని. తర్వాత ఏం చేసేది లేదు. ఇంక దీని లోపల పెట్టుకున్న తర్వాత ఏమో ఇంకా క్యాప్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తా చూడండి. ఇదిగో నా దగ్గర ఇది ఒకటే గిన్నె ఉంది కాబట్టి దీంట్లో పెట్టుకున్నాను. ఇంత పాత దాంట్లో ఉందని అడగద్దు, ఇంత పెద్ద దాంట్లో పెట్టిరు ఎందుకు అని అంటేనేమో నా దగ్గర ఇంకా ఇది ఒకటే గిన్నె ఉంది. మరి తర్వాత ఏమో ఇప్పుడు ఇడ్లీ అయిపోయిన తర్వాత కొంచెం ఇలా కనిపించిద్ది. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి గరిటె అనేది లేకపోతే మామూలు స్పూన్తో కూడా తీసుకోవచ్చు, ఏమవ్వదు. జస్ట్ ఇది అనేది ఎడ్జెస్ కొంచెం షార్ప్ ఉంటుంది కాబట్టి నేను దీంతో తీసుకుంటాను ఇప్పుడు నా దగ్గర లాస్ట్ టైం చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా పల్లీలు లేవు, సో నేను పల్లీ చట్నీ ఏం చేసుకోలేదు. ఇప్పుడు నేను 4 ఇడ్లీలు తినేస్తాను. ఎప్పుడు 4 ఇడ్లీలు తింటాను. కాకపోతే లాస్ట్ టైం నుంచి 4 ఇడ్లీలు తినట్లేదు. ఒక ఎంత 2 months నుంచి 4 ఇడ్లీలు తింటున్నాను. దానికంటే ముందు నుంచే 3 ఇడ్లీలు తింటాను. ఎందుకంటే ఇప్పుడే కొంచెం పెంచిన, ఎందుకో నాకు తెలియదు. లాస్ట్ టైం నేను చెప్పిన ఎగ్ దోశ వేసుకున్నట్టున్నారు. ఒకసారి చాలామంది కమెంట్ చేయలేదు, చెయ్యండి. ఇప్పుడు ఈ ఇడ్లీలు ఎలా వేసేదని ఏముంది కానీ ఇడ్లీల గురించి ఏం కమెంట్ చేయొద్దు. మీరు ఎగ్ దోశ ఎట్లా వేసుకున్నారో, మీరు ఎట్లా వేసుకుంటారో, మీరు వేరేలా వేసుకుంటారో ఎట్లా వేసుకుంటారో కూడా కమెంట్ చేయండి. నేను దాని మీద కూడా వచ్చేసారి వీడియో తీస్తాను. ఇప్పుడు నేను ఏదో జస్ట్ వీడియో కోసం ఇట్లా డెకరేషన్లా చేస్తున్నాను అంతేగాని. తర్వాత ఇంకా నేను చట్నీ వేసుకొని తింటాను అంతేగాని ఏం ఉండదు దీంట్లో. తర్వాత ఈరోజు ఎగ్జామ్ ఏంటంటే సోషల్ కాదు, బయాలజీ, మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే ఈజీ ఉన్నది కానీ బయాలజీ కొంచెం హార్డ్ ఉంది. జస్ట్ ఎక్కువ టైం పట్టింది అంతే. కాకపోతే ఇప్పుడు నేను పంచదార వేసుకొని తింటున్నా. చట్నీ పచ్చడి అంత బాగుండదు, నేను ఎక్కువ పచ్చడి నంచుకోను, సో పంచదార వేసుకొని తింటున్నా. ఇడ్లీ తీసేసి కూడా చూపిస్తా, అన్నీ చేస్తాను నేను. ఇడ్లీ మాది ఎంత సాఫ్ట్ వచ్చిందో చూసారా. ఇట్లుంటుంది అన్నమాట మంతుర్మల. మీకు ఇష్టమైన సినిమా పేరేంటో కూడా కొంచెం కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ సినిమా గురించి కూడా చెప్పొచ్చేమో. నా దగ్గర ఇంకా చాలా కంటెంట్ ఉంది. మీరు ఎవరు అసలు కమెంట్ చేయట్లేదు. నా స్వీట్ కార్న్ గురించి ఏం కమెంట్ చేయట్లేదు. కమెంట్ చెయ్యండి, ఏమవుతుంది, ఒక 1 minute కదా, చెయ్యండి కమెంట్. సో ఇంకేంటి విశేషాలు? నా దగ్గర అయితే ఇంక విశేషాలు ఏం లేవు. చూసారా మా స్పాంజ్లా కొడుతుంది, మీకు స్పాంజ్లా కొడుతుంది. మా ఇడ్లీ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. మేము బయట నుంచి ఏం తెచ్చుకోము పిండి, మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం.